మెహర్ ప్రభు చరితం ద్వితీయ భాగం మనము చదువుకుంటూ ఉన్నాము. బాబావారి ప్రేమాశీస్సులు ఈ పుస్తక పఠనం వింటూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉండాలని బాబావారిని ముందుగా వేడుకుంటూ, ఇందులో మనం చదువుకుంటున్న చాప్టర్ మంజిలీమిం మెహర్ బాబా ఆశ్రమం యొక్క ఆ ప్రదేశాల్లో బాబా చేసినటువంటి అవతార కార్యక్రమాల గురించి మనము చదువుకుంటూ ఉన్నాము. నిన్న అంటే మొన్నటి దినము మనము చదువుకుంటున్న దాంట్లో ప్రధానంగా ఒక తెల్లని పావురం అక్కడ మంజిలి ఇమ్మంకి ఎగురుకుంటూ రావడం, అది బాగా అలిసిపోయినట్లు ఉండడం, ఏదో రోగంతో బాధపడినట్లు ఉంటే దాని ఆరోగ్యం సరిగా లేదని ఎంత జాగ్రత్తగా అయితే దాన్ని బాబా ప్రత్యేకంగా దానికి సపరేట్ చేశారంట. అయినప్పటికీ కూడా అది బాబా చేతిలో మరణించడం జరిగింది. మర్నాడు బాబా తన శిష్యులందరి దగ్గరికి అందరినీ అక్కడికి తీసుకొచ్చి దానికి ఒక ఎంత ప్రత్యేకతని ఆపాదించారంటే బాబా ఎక్కడికి ఎలా వచ్చింది, అసలు ఎలా వచ్చింది, వచ్చి ఎందుకు మరణించింది, ఇవన్నీ చెప్తూ బాబా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నానని చెప్పి, చాలా రోజుల క్రితం బాబాజాన్ నుండి ఒక సందేశం వస్తుందని చెప్పాను కదా, ఈ పావురం ఆమె దగ్గర నుండి ఆ సందేశం తీసుకుని వచ్చింది. ఈ పావురం తీసుకొచ్చిన సందేశం యొక్క ప్రాముఖ్యత గురించి వేరే ఏమైనా చెప్పాలా, అది మీరు ఊహించుకోండి అని, ఇది ఆ సందేశాన్ని నా దగ్గరికి నాకు తీసుకుని వచ్చి అందజేసి తన యొక్క బరువు బాధ్యత దించుకోవడంతో ఆ పావురం తన తుది శ్వాస విడిచింది అని బాబా చెప్పడం, అది బాబా వారి చేతుల్లో అది మరణించడం అని అన్నది ఆ పావురం యొక్క, అది ఆ పక్షి జాతి దీంట్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆ ప్రభు తాలూకా దీని వలన, అంటే ఆయన తాలూకా చేతుల్లోనే అది మరణించడం వలన దానికి ఒక రకంగా మనం ఆలోచిస్తే జన్మ రాహిత్యమే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే దాని గురించి బాబా ఆ పావురం యొక్క పాదాలని ముద్దిడ్డారట బాబా. ముద్దిడి దాన్ని ముస్లింలకి సంబంధించినటువంటి ప్రార్థనలు చేసి అది ఒక సమాధిని దానికి నిర్మించారట బాబా. ఆ సమాధిని నిర్మించి వాళ్ళందరినీ, మండలి సభ్యులందరినీ అక్కడికి వెళ్ళి శుక్రవారం ప్రార్థనలు అంటే నమాజ్ చేయమని చెప్పడం, ఇదంతా అంటే దానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సచరాచర జీవరాశి యందు కూడా ప్రీతముడికి ఎంత ప్రత్యేకమైనటువంటి అనురాగం ఉంటుందో మనకు అర్థమవుతుంది. అది ఏ రకమైన, అది పక్షి అయినప్పటికీ కూడా తన మీద బాబాకి ఎంత ప్రేమ ఉందో, తనకి ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత అది ప్రభు ఒక ప్రత్యేకమైన సందర్భాలలో వలన మనం అర్థం చేసుకుంటే ఆ ప్రభు యొక్క కృపావీక్షణం గనక మన మీద పడితే ఎంతటి అద్భుతంగా మన జన్మ. ఇదంతా నిన్నటి వరకు ఇది చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత అజ్మీర్కి వాయు భాగాన్ని ఉండేటువంటి ఒక పుష్కర్ అనేటువంటి ఆ ప్రదేశాన్ని సందర్శించమని వీళ్ళందరికీ చెప్పారట. కానీ అప్పటికి బాబా ఆరోగ్యం కొద్దిగా చెడి, విరోచనాలు మొదలయ్యాయి బాబాకి. అయితే ఆ పుష్కర్ దగ్గరికి వెళ్ళమని వీళ్ళందరికీ చెప్తే బాబా కూడా రావాలి అని పట్టుపట్టారట అక్కడ మండలి సభ్యులు. అక్కడ బాబా అంటారు, నాకు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే నా ఆరోగ్యం కుదిరిపడుతుంది, అయినా మీరు రమ్మంటున్నారు, బలవంతం చేస్తున్నారు కాబట్టి సరే వస్తాను,
అని చెప్తూ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీతో రావడం వల్ల నా బాధ మరో 15 రోజులు కొనసాగుతుంది, లేకపోతే సాయంత్రం కల్లా నేను స్వస్థత చేకూరుతుంది నాకు. ఇది మీ తప్పు వలన అని గుర్తుపెట్టుకోండి అని బాబా మండలి అప్పుడు ఉండే ఆ ఆ సమయంలో ఉన్న మండలి సభ్యులకి చెప్పడం జరిగిందట. అయితే అది నిన్నటి వరకు మనం చదువుకున్నాము, నిన్నంటే మొన్నటి వరకు. మండలి సభ్యుల వారు, మండలి వాళ్ళు బాబా మాటలు పట్టించుకోలేదట. పుష్కర్ రావాలని పట్టుపట్టడం జరిగింది. బాబా సరే అని వారి కోరికను తీర్చడం. ఆ దారి కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉందట. అది ఎగుడు దిగుడు దారి, అందులో గుర్రపు బండిలోని వెళ్ళారట. అయినా కానీ బాబా వీళ్ళ కోరికని మన్నించి ఆ గుర్రపు బండిలో పుష్కర్ వెళ్ళారట బాబా. అక్కడ ఉండేది ఏంటంటే ఒక బ్రహ్మ దేవాలయం. సాధారణంగా బ్రహ్మకి దేవాలయాలు చాలా తక్కువ. ఆ దేవాలయానికి దగ్గరగా ఉండేటువంటి ఒక సరస్సు ఉందట. అది అతి పవిత్రమైనటువంటి స్థలం. ఈ పురాణాల ప్రకారంగా బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఈ భూమిని సృష్టిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి ఆయన చాలా అబ్బురపడి తన్మయం చెంది తన చేతిలో ఉండేటువంటి ఆ తామర పువ్వుని అది జార్చాడట. అది ఆ పువ్వు నేలను తాకగానే ఒక్కసారిగా ఈ మంచినీటి సరస్సు అనేది అక్కడ జన్మించింది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలో పవిత్ర యాత్రా స్థలాలలో ఈ పుష్కర్కి ప్రముఖ స్థానం లభించింది. బ్రహ్మదేవుని కోసం భారతదేశంలో నిర్మించినటువంటి అరుదైన దేవాలయం పుష్కర్ ఒకటి. బాబా ఆజ్ఞానుసారం ఇరానీలు, ముస్లిం మండలి సభ్యులు హిందువుల మాదిరి పూజలు చేయడం జరిగింది. అక్కడ సరస్సులో స్నానం చేశారు. బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేస్తూ తిలకం వారి నుదుటను దిద్దారు. గర్భగుడిలో దేవుని ప్రతిమను దర్శించుకుని హోటల్కి తిరిగి వచ్చారు అందరూ. రాత్రి ఆ రైలు ఎక్కి సెప్టెంబర్ 19 ముంబై చేరారు. బాబాకి ఇంకా పూర్తి స్వస్థత రాలేదు. ఆ ప్రయాణంలో కూడా బాబా విరోచనాలతో బాధపడుతూనే ఉన్నారు. బాబా మండలి వీళ్ళందరూ అజ్మీర్ యాత్ర చేస్తుంటే ముంబైలో సరోష్ ఒకరి కారు రిపేర్ చేసి ప్రతిఫలంగా 10 రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బులు పెట్టి మంజిల్లోని వారందరూ బయట దుకాణం నుండి మిఠాయి కొనుక్కున్నారు. అజ్మీర్ నుంచి వచ్చిన బాబాకి ఈ విషయం తెలిసింది. మంజిల్ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బాబా మండిపడ్డారు. సరోష్ సామాన్లన్నీ బయటపడేయమని ఆదేశించారు. సరోష్ ని మంజిల్ వదిలి వెళ్ళిపోమని బాబా ఆజ్ఞాపించారు కూడా. ఇక్కడ మంజిలింగంలో బాబా చేసినటువంటి ప్రధాన కార్యం మనకు తెలుసు. ఆ మంజిలింగంలో తర్వాత ఈ బాబా ఆశ్రమం వీటన్నిటిని కూడా తన అనుయాయులకి ఒక రకమైనటువంటి శిక్షణా కాలం అది. ఆ శిక్షణా కాలంలో చాలా నిరాడంబరంగా జీవించాలి, ఏ రకమైనటువంటి తప్పులకి గురి కాకూడదు, ఇన్ని షరతులన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ వాళ్ళు సంపాదించినటువంటి ఆ 10 రూపాయల మిఠాయి కొనుక్కోవడం అన్నది దానికి విరుద్ధం. కాబట్టి సరోష్ని వెంటనే అక్కడికి వెళ్ళిపోమని బాబా ఆజ్ఞాపించడం జరిగింది. నేను ఒక్కడే నీ ఆదేశాలను ధిక్కరించలేదు బాబా, మిగిలిన వారు అందరూ కూడా నాతో పాటు మిఠాయి తిన్నారు. ఇక్కడ చూడండి సరోష్ ఎలా చెప్తూ ఉన్నాడు. నా సామాన్లు బయటపడేసిన వారందరూ కూడా నాతో కూడా కలిసి ఆ రోజు మిఠాయిలు తిన్నవారే అని బాబాతో చెప్తూ సరోష్ వినమ్రపూర్వకంగా ప్రాధేయపడ్డాడట. బాబా వెంటనే మిఠాయిలు తిన్న మిగిలిన వారి సామాన్లు కూడా బయటికి శ్రీమన్నారట. బెహరంజీపై మండిపడ్డారు బాబా. నిన్న ఇక్కడ అన్ని సక్రమంగా జరిగేలా చూడమని నియమించాను, కానీ నీవు ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నావు? నా ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఉంటే నీవు వారిని ఎలా అనుమతించావని బాబా బెహరంజీని చీవాట్లు పెట్టారు. నేను చెప్తూనే ఉన్నాను బాబా, కానీ వారు నా మాటను ఖాతరు చేయలేదు అని బెహరంజీ తనను తాను సమర్థించుకున్నాడు. వాళ్ళు తెచ్చిన స్వీట్లు నేను తినలేదు అని కూడా అన్నాడు. అప్పుడు మండలిని బాబా గట్టిగా మందలించారు. మీరు నా ఆజ్ఞలను ధిక్కరించినందువల్లనే ప్రయాణంలో నా ఆరోగ్యం దెబ్బతిని బాధపడ్డాను. నేను పడుతున్న బాధలు చూస్తూ మీరు ఆనందించాలని అనుకుంటున్నారా? నేను ఉపవాసం ఉండాలి, నా జీర్ణశక్తి పాడైపోయింది. నేను విరోచనాలతో గత కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నాను. మీరేమో నా అనుమతి లేకుండా స్వీట్లు తింటూ ఆనందిస్తున్నారు. ఇదేనా మీరు నా ఎడల చూపిస్తున్న ప్రేమ? ఇదేనా నా ఎడల మీకున్న భక్తి అని కొంచెం సేపటికి బాబా ముందుగా కఠినంగా మాట్లాడినా కొంతసేపు అయ్యేసరికి ఆ బాబా వారి కోపం తగ్గింది. వారందరినీ
క్షమించారు. ఎందుకంటే కరుణామయుడు ఆయన. బయట పడవేసిన ప్రతి ఒక్కరి సామాన్లు తిరిగి లోపలికి తీసుకొని రమ్మన్నారు బాబా. బాబా చెప్పినట్లు 15 రోజులకి విరోచనం నుంచి ఉపశమనం కలిగింది. ఇక్కడ చూడండి, మరి అంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పట్టుపట్టి రావడం వలన ఇక్కడ ఈ పుష్కర్కి బాబా మళ్ళీ రావడం జరిగింది. అప్పుడు చెప్పారు బాబా 15 రోజుల తర్వాత కానీ ఇది తగ్గదని. అలాగే జరిగింది ఇక్కడ. 16వ రోజు అంటే సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బాబా ఆరోగ్యవంతులు అయ్యారు. ఆ రోజున బాబా మధురమైన భక్తి గీతాలు కూడా పాడారు. బాబా డోలక్ వాయిస్తుంటే ఆది సితార్ వాయించాడు. సెప్టెంబర్ 28వ తేదీన మంజిల్లోని నోటీస్ బోర్డులో బాబా కొత్త ఆజ్ఞలు దర్శనమిచ్చాయి. అక్కడ బాబా ఈ దిగున ఉన్న 3 ఆజ్ఞల్ని బాబా అక్కడ నోటీస్ బోర్డులో పబ్లిష్ చేయించారు బాబా. అవి సెప్టెంబర్ 28ని ఈ నోటీస్ బోర్డులో పెడితే అక్టోబర్ 1వ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చాయట. అవి అందులో ఏంటంటే ప్రధాన అంశాలు, 1వ తేదీ 1ది రాత్రిళ్ళు 9 గంటలకల్లా పడుకోవాలి, తెల్లారుజామున 4 గంటలకల్లా నిద్ర లేవాలి. ఇది కండిషన్. అలాగే 2వది తెల్లవారుజామున 4 నుంచి 5 లోపల కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి. 3 ఉదయం 5 నుండి 6 వరకు ఒక రోజు ముందుగా బాబా చెప్పిన విధానంలో దేవుని ప్రార్థనలు చెయ్యాలి అని బాబా చెప్పి అది మేర్వాన్ అని కిందన సంతకం పెట్టి ఆ నోటీస్ బోర్డులో పెట్టి దీనికి ఒక చిన్న ఈక్వేషన్ కూడా ఇక్కడ చెప్తున్నారు బాబా. ఇక్కడ ఏంటంటే అందులో కొన్ని సంఖ్యలు 28 + 9 + 22 = 59 = 14 అని ఇక్కడ రాయించారు. దీనికి బాబా ఏ రకమైనటువంటి చేశారో అది మనకి అర్థం కాదు. కానీ ఇక్కడ సాంకేతికంగా కొద్దిగా మనం చూస్తే 28 + 9 + 22 అంటే అక్కడ ఇది 1922వ సంవత్సరం జరిగింది. ఇది 1922. 22 అంటే 9 అంటే సెప్టెంబర్ నెలలో జరిగింది. 28 అంటే 28వ తేదీన బాబా ఈ నోటీస్ బోర్డులో ఇది అంటించారు. అంటే 28 + 9 + 22 ఇవన్నీ కూడితే 59 వచ్చింది, = 59 అని అన్నారు. ఆ 5, 9 కూడితే 14 వచ్చింది. అక్కడ 14 అయితే దీనికి మరి ఆధ్యాత్మిక పరంగా బాబా ఏ రకమైనటువంటి ఇది పెట్టారో మనకి అర్థం కాకపోవచ్చు. కానీ అప్పటికి ఉండే ఆ డేట్స్ ని బట్టి ఇది 28, 9, 22 దానికి కూడితే 59, అది కూడితే 14, అది ఇక్కడికి వచ్చింది. కానీ ఇది దీంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ తెల్లవారుజామున మనము మేల్కొని ఉండడం బ్రహ్మ ముహూర్త కాలం కదా. ఆ సమయంలో మన ఆధ్యాత్మిక పరంగా చాలా మంచిది. అది కూడా బాబా అట్లా ఈ మంజిలి మేము ఆ తాలూకా దీంట్లోంచి ఇవి కూడా అలవాటు చేయడానికి చెప్పడం. ఇది మన అందరికీ కూడా గుర్తుపెట్టుకుంటే రాత్రి 9 గంటలకల్లా పడుకోవాలి. మనం పడుకుంటున్నామా? పడుకోవట్లేదు. రాత్రి 11:30, 12 వరకు మేల్కుంటున్నాం మనం. తెల్లారుజాము 4 గంటలకల్లా నిద్ర లేవాలంటే ఎమర్జెన్సీ అయితే లేస్తాం, కానీ లేదంటే 5, 6 దాటిపోతుంది. కానీ ఇక్కడ ఇవి మనం ఈ మంజిలీయంలో బాబా చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకుని ఆచరించగలిగితే ఆధ్యాత్మిక పరంగా మనకి అవి అదే సరే లాభం అన్నది పక్కకి నెడితే ఆధ్యాత్మికమైనటువంటి బాటలో నడవగలిగేటువంటి అలవాటు మనకి వస్తుంది. అది అయితే దీని యొక్క ఇది నూతన విధానం తాలూకా వివరణ కూడా ఈ రకంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే ఈ కొత్త విధానం అని మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ప్రాతకాల సమయం చాలా విలువైనది. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఆధ్యాత్మిక దృక్పథంలో అత్యంత ప్రధానమైనది కూడా వేకుజామున అంటే 4-5 గంటల మధ్య సమయంలో మిమ్మల్ని అందరినీ మెలకువతో ఉంచేందుకే ఇలా చెప్పాను. ఇవన్నీ అంటే బ్రహ్మ ముహూర్త కాలం అంటాం మనం. ఈ ప్రాతకాల సమయంలోనే ప్రతి మతంలో కూడా వారి మతానుసార ప్రార్థనలు మరియు సాధనలు ఆధ్యాత్మికంగా ఎదిగిన యోగులు నిర్వర్తిస్తారు. యోగ సాధన దృష్ట్యా కూడా ఈ ప్రాతకాల సమయంలో ప్రతి ఒక్కరూ మెలకువగా ఉండడం ఆవశ్యకమైనది. నేను మిమ్మల్ని ఏదైనా మతాన్ని కానీ యోగాభ్యాసం కానీ అనుసరించమని అడగడం లేదు. నా విధానం ఆ రెండింటికి కూడా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు బాబా. అంటే ఈ ధ్యాన సాధనలు యోగాభ్యాసాలు బాబా ఎప్పుడు మనకి చేయమని చెప్పలేదు. కానీ
వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేశాడు బాబా. నేను కేవలం ఆ ప్రాతకాల సమయంలో మెలకువగా ఉండమని మాత్రమే అడుగుతున్నాను. అది అంటే ఆ సమయానికి సమయ ప్రాధాన్యత, సమయ పాలన, సమయ ప్రాధాన్యత ఇక్కడ బాగా మనకి చెప్తూ ఉన్నారు. ఆయన కాలానికి అతీతుడు. ఆయన ఏ కాలం ఆయనకి సంబంధించింది ఏ కాలమైనా ఒకేలాగా ఉంటుంది, అత్యంత విలువైనదే. మీరందరికీ ముందుగానే చెప్తున్నాను, మతాచారము, అధ్యయనము, ధ్యానము, యోగాభ్యాసాల దృక్పథంలో కాకుండా వినిపిస్తుందా? మధ్యలో ఫోన్ వచ్చింది. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. మతాచారము, అధ్యయనము, ధ్యానము, యోగాభ్యాసాల దృక్పథంలోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాతకాలం చాలా ప్రధానమైనది. ఈ తెల్లవారుజాము సమయంలోనే సద్గురువైనటువంటి బాబాజాన్ నా నుదుట ముద్దాడి సత్యం యొక్క అనుభవాన్ని అందించింది. అంతేకాదు ఉపాసిని మహారాజు కూడా మహాసముద్రం నుండి నన్ను బయటికి తీసుకువచ్చింది ప్రాతః సమయంలోనే. ఈ ప్రాతః సమయంలోనే మండలి సభ్యులందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. అయితే అంత ఉదయాన్నే లేచి సమయం ఎలా గడపాలి అన్నదే ప్రశ్న. బద్ధకంగానో, లేకపోతే పేకాట ఆడుకుంటూనో, లేకపోతే పిచ్చి గీతలు గీసుకుంటూనో, పిచ్చాపాటి చెప్పుకుంటూనో మాత్రం కాదు. మనం ఎంచుకున్న బాటలో ఆ పనులు చేయడం తగదు. కాబట్టి కాలం గడపడానికి సరైన మార్గం ఉదయం 4 నుంచి 5 గంటల లోపల ప్రతి ఒక్కరూ కాలకృత్యాలు పూర్తి చేసుకుని చల్లని నీటితో స్నానాలు చేయడం కూడా పూర్తి చేయాలి. ఇది ప్రధానం. అంటే అక్కడ ఆ సమయంలో యోగాభ్యాసాలు, ధ్యానాలు, ధ్యాన సాధనలు, మతాచారాలు తాలూకా దృక్పథాలు కాకుండా ఆ టైంకి ప్రాధాన్యత ఇవ్వమంటాడు బాబా. ఆ సమయానికి అది కొద్దిగా మనం దృష్టిలో పెట్టుకుని బాబా చెప్పిన తాలూకా దీన్ని మనం దృష్టి పెట్టి ఈ తాలూకా ఈ విధానంలో మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉదయం 5 నుండి 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ తమ మతానుసారంగా ప్రార్థన చేసుకోవాలి. ఇది కూడా అది ఎవరికి ఏది నచ్చితే అది. ముస్లింలు నమాజ్ అని, పార్సీలు సాద్రా కుస్తీ అని, హిందువులు పూజలు నిర్వహించాలి. వారి మతాలకు సంబంధించి అల్లా, రామ్ లేదా ఏజద్దుల పేర్లు వారి ఇష్టానుసారం వారు జపించాలి. ఈ జపమాచరించడం మానసికంగా జరగాలి. ఒక నిర్దిష్ట భంగిమలో కూర్చుని జపం చెయ్యాలి అని చెప్తున్నాడు బాబా. జపం చేసేటప్పుడు నోరు ఎప్పరాదు, పెదములు కదపకూడదు. కావున కళ్ళు మూతపడకుండా జాగ్రత్త పడండి. మనస్సులోనే భగవంతుని నామాన్ని జపించండి. ఇదొక రకమైనటువంటి యోగాభ్యాసం అయినప్పటికీ ఒక ఫకీర్కి కళ్ళు, ముక్కు, నోరు మూసుకోవడం అనేది అనవసరం. అలాగే మతాచారాలు, ఇతర అభ్యాసాలు అవలంబించడం కూడా ఫకీరికి అనవసరం. అంటే ఫకీరు అంటే పూర్తిగా ఈ లౌకిక బంధనాల నుంచి బయటపడినవాడు, లౌకిక బంధనాలకు ప్రాధాన్యత ఇవ్వనివాడు. ఒకసారి ఒక స్థితిలో కూర్చుంటే ఉదయం 6 గంటలకు పలహారం కోసం గంట కొట్టేదాకా కదలకుండా అదే స్థితిలో కూర్చోవాలి. మనస్సు నిశ్చలంగా భగవంతునిపై ఉంచాలి. గడియారంపై దృష్టి పెట్టకూడదు. భగవంతుని నామం నిరంతరం జపించండి. ఇది బాబా చెప్తున్నారు. భగవంతుని నామం జపించడం అనేది మనకి సంబంధించి మన బాబా నామం అన్ని విధి విధానాలకి కూడా అన్నిటికన్నా కూడా అత్యంత ప్రాధాన్యమైనది నామస్మరణే అని బాబా మనకు చెప్పారు. కాబట్టి భగవంతుని నామం నిరంతరం జపించండి. బాబా మండలి సభ్యులలో ప్రతి ఒక్కరిని ఎలా కూర్చుంటారు, ఏ దేవుని నామం జపిస్తారని అడిగారు. అందరి సమాధానాలు విన్నాక వచ్చే 10 నెలలు తాము జపించబోయే భగవన్నామంలో కానీ, జపం చేయడానికి కూర్చునే విధానంలో కానీ మార్పు ఉండరాదు అని స్పష్టం చేశారు. ఇది నేను మీకు ఇచ్చే ప్రథమ ఆధ్యాత్మిక ఆదేశము. ఇది అమలు చేయడంలో విఫలం కావద్దు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. ఇది నేను మీకు ఇచ్చే ప్రథమ ఆధ్యాత్మిక ఆదేశము, ఇది అమలు చేయడంలో విఫలం కావద్దు అని. అంటే అప్పుడు తనకి అనుయాయాలకి చెప్పినప్పటికీ కూడా ఇది మనకి వర్తిస్తుంది. ఖచ్చితంగా మనకి వర్తిస్తుంది. ఇది ప్రార్థనలో ఇది ఒక విధానం మాత్రమే అని బాబా చెప్పినప్పటికీ కూడా
అలా జపం చేయడం ద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయని మండలి సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. అంటే అది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆధ్యాత్మిక లబ్ధి కోసం ఆలోచించడం అని అన్నది అది తప్పు కాకపోవచ్చు, కానీ బాబా సమక్షంలో ఇలాంటి ఆశలు పెట్టుకోవడం అంటే బాబా అంటారు, మెప్పు గొప్పలకి ఆధ్యాత్మిక లబ్ధులకి మీరు ఎప్పుడు కూడా ప్రాధాన్యం, నవజీవనంలో చెప్పింది బాబా, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏ లబ్ధి చేకూరదు అని బాబా మనకి, ఏ లబ్ధి కూడా మీరు ఆశించకూడదు అన్నాడు, చేకూరదని అనలేదు, ఆశించకూడదు అని అన్నాడు బాబా. అందుకని వీళ్ళు కానీ ఏదో ఒక ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయని మండలి సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా రోజుల క్రితం బాబా మండలితో మాట్లాడుతూ సెప్టెంబర్లో ప్రతి మండలి సభ్యుడు ఒక్కొక్క అనుభవాన్ని రుచి చూస్తాడు అని అన్నారు. ఆ దృష్ట్యా భగవంతుని దర్శన భాగ్యం కలుగుతుందని భావిస్తూ బాబా ఆజ్ఞను అనుసరించడానికి మండలి వారు సన్నద్ధులయ్యారు. అంటే చూడండి, అంటే ఇక్కడ మాయ ఎంతటి ప్రబలమైందో, సాక్షాత్తు భగవంతుడే అక్కడ ఉన్నాడు, ఆయన సమక్షంలో ఉన్నారు, కానీ ఈ ధ్యాన సాధనలు యోగ సాధనలు ఇవన్నీ చేయడం అనేది దేనికోసం అని వాళ్ళు ఆశిస్తున్నారంటే భగవంతుని సాక్షాత్కారం కోసం, భగవంతుడి దర్శనం కోసం, ఆ భగవంతుడి దగ్గరే ఉన్నారు. అయితే ఇదంతా మాయ ఎలాగా మనకి భ్రమ చేస్తుంది అంటే మాయ చేస్తుంది మనకి అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బాబా ఏమంటారు, ఇక అక్టోబర్ 2వ తేదీ నుండి బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 4 గంటలకల్లా నిద్ర లేవడం మొదలు పెట్టారు. ఈ ఆదేశాలన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు కదా. ఇక్కడ 2వ తేదీ చన్నీళ్ల స్నానంతో నిద్రమత్తుపోయి మరింత మెలకువగా ఉండేవారు. భగవద్ధ్యానంలో గంట సేపు కూర్చునేవారు. సరిగ్గా 6 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ గంట మ్రోగ్గానే టీ కోసం బయలుదేరేవారు. ప్రతి ఉదయము ఇది మామూలు అయ్యింది. అయితే ఇక్కడ హాస్యాన్ని కలిగించే సంఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉండేవి. బెహ్రంజీ అందరినీ 4 గంటలకల్లా నిద్ర నుండి లేపేవాడు. ఈ బెహ్రంజీ కదా అక్కడ సూపర్విజన్ అప్ చెప్పారు బాబా, ఆయన ముందు అందరికన్నా ముందు ఆయన లేచి వీళ్ళందరికీ 4 గంటలకి నిద్ర లేపేవాడట. కానీ దీపపు లాంతరు పట్టుకుని అతడే సగం నిద్రలో తూలుతూ ఉండేవాడు. ఆ మత్తులో సోదరుడు జాల్కి చన్నీళ్ళ స్నానం అంటే వణుకు, అందుకని స్నానపు గదిలో గోళ్లపై నీళ్లు జల్లుతూ స్నానం చేస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు. ధని కూడా ఉదయాన్నే చన్నీళ్ళ స్నానం అంటే గడ్డకట్టిపోతాడు, అందుకని అతడేమో తన దుస్తులైనా విప్పకుండా ఏదో ఒక శబ్దం చేస్తూ స్నానాల గదిలో నేలపై నీళ్లు పోస్తూ స్నానం చేస్తున్నట్టు నటించేవాడు. గుస్తాజీ అందరికీ బ్రేక్ఫాస్ట్ టీ 6 గంటలకల్లా సిద్ధం చేయాలి కాబట్టి అతనికి మాత్రం ఉదయాన్నే చన్నీటి స్నానం చేసే బెడద లేదు. ఆ మరుసటి శనివారం బాబా అందరిని 1 గంట ముందుగానే నిద్రలేపి ఉపాసిని మహారాజ్ ఆరతి పాడించారు. ఆ ప్రదేశం ఆటలకు వ్యాయామానికి సేద తీరడానికి ఉపయోగకరంగా ఉంటుందని మంజిల్ వెనుక భాగాన్ని శుభ్రం చేశారు. ఆ ప్రదేశం అంతా నిండి ఉన్న చెత్తను, రాళ్లను, తట్టలతో నింపి ప్రహరీ గోడ మీదుగా బయట పోశారు. ఆ ప్రాంతం అంతా పూర్తిగా చదునైనంత వరకు శుభ్రపడే వరకు చాలా రోజుల పాటు అందరూ శ్రమ పడ్డారు. ధనికి సాధారణంగా నిద్ర మత్తుగా ఉండేది. అతను తన జీవితంలో అటువంటి కఠినమైన శ్రమను ఎప్పుడూ చేయలేదు. ఉదయాన్నే ఇలాంటి శ్రమతో కూడిన పని నుండి తప్పించుకోవాలని ప్రయత్నించేవాడు. ఒకరోజు బాబా వరండాలో నుంచిని పని ఎలా జరుగుతుందో చూస్తుంటే మైదానాన్ని చదువు చేసే రోలర్ను లాగుతూ ఘని ఈ విధంగా గట్టిగా పాట పాడాడు. ఇక మన సమయం అయిపోయింది కాబట్టి ఆయన ఘని ఏం పాట పాడాడు అన్నది రేపటి ఈ పుస్తక పఠనంలో తెలుసుకుందాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అమ్మ మమత, థ్యాంక్ యూ. జై బాబా సార్. మెహర్ ప్రభు చరిత్రని చాలా చక్కగా చదివారు. అలాగే మనం ఎలాగ ఆచరించాలని కూడా మీరు చాలా బాగా చెప్పారనమాట. మీరు ఇంకా చదువుతాడు, ఇంకా టైం ఏంది కూడా కావడం, ఇంకా చదవాలా, వినాలా అనిపిస్తుంది. చాలా చక్కగా చదివారు. జై బాబా. హారతి చేశారు బాబా మీరు. జై బాబా. అమ్మ హారతి నువ్వే చేయాలి. షెడ్యూల్లో మళ్ళీ మీ పేరు రాశారు. షెడ్యూల్లో అది కొద్ది పొరపాటు పడింది. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళే హారతి పాడతారు. నువ్వు పాడమ్మా, బాబా ఇచ్చి నీకు. ఓకే సార్. జై బాబా. అవతార్ మెహర్